Hello guys, ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదా దాట్ ఐల్ షో యూ గైజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ అని. సో ఐ థింక్ నేను అది ఇవాళ చేస్తా కావచ్చు. ఐ డోంట్ నో, అంటే మాకు వీక్ డేస్లో ఎక్కువ వర్క్ ఉండదు, వీకెండ్స్లోనే ఉంటుంది. సో కొంచెం కొంచెమే ఉంటుంది. సో అట్లీస్ట్ కొంచెం చూపిస్తా అండ్ ఐ కెన్ షో యూ అరౌండ్. బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు షో యూ గైజ్ మై రూమ్, వెరీ నీట్ రూమ్. And this is not just for me anamata, we will share, two of us will share this room, iddaram share cheskuntam. She is also here for the same thing. So present aithe tanu busy undi vere work lo, and nenu ippude lechna fresh aina, no bath today, ninnane chesina. And ikkada full chali undi guys, nenu asalu ekku clothes techukoledu, ఒక్క జాకెట్ తెచ్చుకున్నా అంతే, ఇదే వేసుకుంటున్నా రోజు. యా, పైకి వెళ్ళి చూపిస్తా ఏం జరుగుతుంది ఏంటి అని. స్టే ట్యూన్డ్. ఓకే, దిస్ ఈజ్ ద మార్ట్ వేర్ ఐ వర్క్. ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడు చేస్తాము 8:30 వరకు. అండ్ దిస్ ఈజ్ ద కెఫే వేర్ ఐ విల్ చిల్ అండ్ వేర్ ద గెస్ట్ విల్ చిల్. ఇక్కడికి రోజు మార్నింగ్ వచ్చి ఇట్లా కూర్చుంటా అనమాట నేను. ఇట్స్ వెరీ నైస్. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను 7కి ముందే లేచేస్తున్నా, ఎందుకో నాకు కూడా తెలీదు. పడుకోవడం 10-11 అట్లా అవుతుంది. అండ్ మేబీ ఇక్కడ వెదర్ వల్ల కావచ్చు తొందర మెలకు వచ్చేస్తుంది. బట్ యా, ఇట్స్ గుడ్, ఫీలింగ్ గుడ్. అండ్ ఐ విల్ షో ద మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ మై జర్నీ హియర్. షాక్ అవ్వద్దు, చూపిస్తా. ఓకే, లిప్ బామ్, వాటర్ బాటిల్, మోస్ట్ ఎసెన్షియల్ నాకు. యాక్చువల్లీ మాయిశ్చరైజర్ మర్చిపోయినా గైస్, మొత్తం వైట్ ప్యాచెస్ అయినాయి. ఇప్పుడైతే సన్ స్క్రీన్ పెట్టుకొని మేనేజ్ చేస్తున్నా. సో యా, ఇప్పుడు ఇంకొంచెం సేపట్లో మాట ఓపెన్ చేస్తాం, చేసి ఐ విల్ టేక్ యూ గైస్ అరౌండ్. అందులోపు ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేసేయండి మీరు, అట్లీస్ట్ అక్కడి నుంచి అయినా. ఓకే, సో యా, జస్ట్ ఇప్పుడే మాట ఓపెన్ చేసినాం. ఇదన్నమాట. సో ఐ వర్క్ హియర్ ఓన్లీ. ఇవన్నీ, ఈ సెక్షన్ మొత్తం ఇక్కడ ఉత్తరాఖండ్ ప్రొడ్యూస్డ్ అనమాట. ఇవన్నీ న్యాచురల్. సో వీ హ్యావ్ టు బేసికలీ సెల్ దెమ్. అంటే నేనేం అమ్మను, ఐ విల్ జస్ట్ సిట్ దేర్. ఐ విల్ జస్ట్ సిట్ హియర్ అండ్ మేనేజ్ దిస్ కౌంటర్. అండ్ యా, అండ్ ఇఫ్ ద గెస్ట్ అరైవ్, వాళ్ళ చెక్ ఇన్ చెక్అవుట్స్ అవన్నీ చూసుకుంటా. సో బేసికలీ దాట్స్ ఆల్. అండ్ యా, ఈ మార్ట్ కూడా ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దిస్, అంతే, పెద్దగా ఏమి ఉండదు. ఈ జ్యూస్ ట్రై చేశారు అంకుల్? బురాన్ష్, అది ఇక్కడే ప్రొడ్యూస్డ్ ఉత్తరాఖండ్లోనే. అది ఏంటది? ఇది ఇక్కడ ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్ అవి ఉంటాయి, అది హెల్దీ జ్యూస్ అనమాట. దాంతో ఈ జ్యూస్ చేస్తారు. అబ్బో, షుగర్తో కదా? షుగర్ ఉంటుంది. తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ టైం. సో యా, మార్ట్ చూసుకోవడం ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. కౌంటర్ని మేనేజ్ చేయడం. ఎప్పుడైనా స్టాఫ్ తక్కువ ఉంటే ప్రాపర్టీ అంతా ఒక రౌండ్ వేయాలి, వేసి చూడాలంతా ఓకే ఉందా, ఏమైనా డ్యామేజ్ ఉందా, ఎక్కడైనా క్లీన్ లేదా. ఒకవేళ క్లీన్ లేకపోతే స్టాఫ్ని పిలిపించి క్లీన్ చేయాలి. యా, ఇంతే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. జస్ట్ చూసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మా ఓనర్ ఇక్కడ లేరు, ఈ హోటల్ ఓనర్. సో ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చిండు అనమాట. या भी बैठना तो कैसा था, हमारा आराम तो कैसा भी है। वही है ना, मतलब रिव्यूज अच्छी होनी चाहिए। फिर वही देख के आएंगे, क्योंकि बहुत दूर से आएंगे, उन लोगों को तो कंफर्टेबल स्टे चाहिए ही चाहिए. సో యా, ఇదన్నమాట. ఇదే చేస్తా నేను. ఇక్కడ కౌంటర్ మేనేజ్ చేస్తా, ఎవరైనా గెస్ట్స్ వస్తే వాళ్ళతో మాట్లాడతా, ప్రాపర్టీ క్లీన్ ఉందా లేదా చూస్తా, లేకపోతే వాళ్ళకి చెప్తా చేయమని. నార్మల్గా అయితే ఎవ్రీడే ఉండదు ఈ పని,
అంటే ఖాళీ కూర్చోవడమే ఉంటుంది. అందువల్ల నేను ఏం చేస్తున్నానో చూపించడానికి ఈరోజు నాకేం లేదు. సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ గైస్. మేబీ ఈరోజు నేను కొంచెం ఈరోజు ఎట్లా హౌ వాజ్ మై డే అది చూపిస్తా కావచ్చు. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటుందో. యాక్చువల్లీ నిన్ననే నేను టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళడం ప్లాన్స్ ఏం లేవు. రేపు ఉన్నాయి మళ్ళీ. ఇంకా నేను అలవాటు చేసుకోవాలి పబ్లిక్లో కూడా కెమెరా యూజ్ చేసి మాట్లాడడం. ఐఎమ్ నాట్ యూజ్ టు దాట్. సో ఐఎమ్ ట్రయింగ్. ఎందుకంటే కొంతమంది వెనకాల కూడా ఉంటారు కదా, వీ డోంట్ నో వెదర్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ దాట్. సో కొంచెం నేనే కంఫర్టబుల్ లేను, ఇంకా వాళ్ళు ఎందుకు ఉంటారు. అవుట్ఫిట్ ఆఫ్ ది డే. ఐ డోంట్ నో అసలు ఈ అవుట్ఫిట్ నేను ఎట్లా సెట్ చేసిండో ఏమో. అన్ని 3 డిఫరెంట్ ట్రై చేసిన. అట్లా ఏదో బిజినెస్ అవుట్ఫిట్ లెక్క ఉంది కదా, అట్లనే బిజినెస్ వాళ్ళు అటెండ్ కాము కదా మనం ప్లస్ ఎప్పుడైనా చేసుకుందాం. వాట్స్ రాంగ్? బిజినెసెస్కే వేసుకోవాలని రూల్ లేదు కదా. సో యా గైజ్, వీఆర్ గోయింగ్ అవుట్. ఈరోజు వర్క్ ఏం లేదు, నా ఫ్రెండ్స్కి ఉంది, కాకపోతే నాకు ఈరోజు ఏం లేదు. సో ఐఎమ్ థింకింగ్ టు గో అవుట్. బై. సో యా గైజ్, వీఆర్ గోయింగ్. ఇక్కడ ఏదో కెఫే ఉందంట, అది ఎక్స్ప్లోర్ చేద్దామని పోతున్నా. ఇక్కడే దగ్గర అంట, ఒక 1 కిలోమీటర్ అనుకుంటా. సో వాక్ చేసుకుంటూనే పోతున్నా. మా ఫ్రెండ్స్ ఏమో బిజీగా ఉన్నారు, నాకు ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది. సో యా యూ గో వచ్చేసి షాపింగ్ టైల్స్. ఇది దగ్గర ఉంది గైస్, 1 కిలోమీటర్ కాదు, 300-200 మీటర్స్ అంతే. ఇది బయట వ్యూ అన్నమాట. దిస్ ఎంట్రీ. సో ప్రెసెంట్ ఇక్కడైతే ద వ్యూ ఈజ్ దిస్. విత్ దిస్ వ్యూ వీఆర్ హ్యావింగ్ పిజ్జా అండ్ కోల్డ్ కాఫీ. ఇట్స్ గుడ్. పిక్చర్స్ తీసుకోవాలి, బాగుంది వ్యూ అయితే. భయ్యాని అడుగుదాం పిక్చర్స్ తీయమని. గైజ్ పిజ్జా ఇంకా కోల్డ్ కాఫీ ఆర్డర్ చేసిన. కోల్డ్ కాఫీ చాలా గలీజ్గా ఉంది, ఏమో కొంచెం షుగర్ వేస్తే సెట్ అయిద్దామా. ఇందులో షుగర్ తక్కువైందని చెప్పి ఇక షుగర్ వేస్తుంటే పిజ్జా పైన పడ్డది గైజ్. నిజంగా ఎక్స్పెక్ట్ చేయ, ఇంత బాగుందని ఎక్స్పెక్ట్ చేయలేం. సూపర్. ఓకే, పిజ్జా 6 స్లైసెస్ ఏమో వచ్చింది గైస్. తినలేకపోయినా 2 స్లైసెస్ తిన్నా. కోల్డ్ కాఫీ మొత్తం తాగేసిన. అయితే మా హోటల్ వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారంట. నేనేమో బిల్ ఇచ్చినాక చెప్పిన. సో పాపం ఆయన ఇగో ఈ బ్రౌనీ కాంప్లిమెంటరీ లాగా పార్సల్ ఇచ్చిండు. గైస్ ఇక బ్రౌనీ సూపర్ ఉంది. నేను 3 months ఫుడ్ కష్టపడ్డా బగగానికి. ఆల్మోస్ట్ 6 kgs తగ్గిన. ఇప్పుడు 6 kgs పెరిగిపోతావు వచ్చి ఇంటికి, నాకైతే అనిపిస్తుంది. అప్పుడు నేను వెయిట్ గెయిన్ అయింది లేజినెస్ వల్ల, అట్లా స్ట్రెస్ ఈటింగ్ ఉండే అప్పుడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా తింటున్నా. సో ఐఎమ్ హ్యాపీ ఇఫ్ ఐ గెయిన్ వెయిట్ ఆల్సో. మళ్ళీ తగ్గుదాం. సో గైజ్ అంతే. ఈరోజు నేను అసలు ఏం చేసినా నాకే తెలియదు. యా కొంచెం కొంచెం చూపించిన. యాక్చువల్లీ ఇంకా వేరేది కూడా ఇంకొక పని కూడా ఉండే, బట్ అది ఈరోజు అవ్వలేదు. బట్ ఇప్పుడు నైట్ అయిపోయింది. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ టుడే. నేను పిచ్చి దాని లేకున్నా, నా కళ్ళు ఎంత గలీజ్గా ఉన్నాయి. ఐ డోంట్ నో, కొంచెం ఈరోజు ఎందుకో హెవీగా ఉంది. ఐమ్ నాట్ సాడ్, బట్ కొన్ని ఇమోషన్స్ రష్ అయి వస్తాయి కదా. సో ఏమన్నా నేను ఇంకా వీడియో కంటిన్యూ చేయాలనుకోవట్లేదు ఈ ప్రజెంట్ దానికి. చూద్దాం నెక్స్ట్ ఏమన్నా వీడియో తీస్తే అప్పుడు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా యాక్చువల్లీ ఏమైంది అని. యా
దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ హవ్ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ ఆర్ నాట్. బట్ యా, నాకు కొత్త, ఐ మీన్ ఇట్లా మాట్లాడుకుంటూ చేయడం ఈజ్ వెరీ న్యూ ఫర్ మీ. సో యా గైస్, హోప్ యూ లైక్డ్. జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నచ్చకపోతే లైక్ కూడా చేయకండి, నో ప్రాబ్లం. బట్ యా, చలో సీ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో. నా ఫోన్లో స్టోరేజ్ కూడా లేదు, నాకు ఆ టెన్షన్ ఒకటి ఉంది. పోయేలోపు నేను ప్రతి ఒక్క వీడియో ఇందులో ఉండాలి, ఎందుకంటే నేను ల్యాప్టాప్ తెచ్చుకోలేదు, వేరే ఏం సోర్స్ లేదు, మెంటల్ వేస్తుంది. అందుకే నేను ఈ రోజు కొంచెం ఏదో సంథింగ్ డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. ఏమో తెలియదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఫీలింగ్స్ ఇన్ అదర్ వీడియో. నిజంగా ఇవి బయటికి చెప్పాలి, ఎందుకంటే సో మెనీ ఆఫ్ అస్ గో త్రూ దిస్ ఫీలింగ్స్. ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నచ్చకపోయినా లైక్ చేయండి, బాయ్, సబ్స్క్రైబ్.